చిన్న లేఖనము మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి 4వ వచనం వరకు చదువుకుందాం. పిమ్మట దావీదు రామాలోని, అందరూ బైబిల్ తీయండి, నేను చదువుతాను. లేఖనం మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల వరకు. పిమ్మట దావీదు రామాలోని నాయోతు నుండి పారిపోయి యోనాతాను వద్దకు వచ్చి, నేను ఏమి చేసి తిని, నేను చేసిన దోషమేమి, నా ప్రాణము తీయ వెదకున్నట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమని అడుగగా, యోనాతాను, ఆ మాట నీవెన్నటికి నీ అనుకొనవద్దు, నీవు చావవు. నాకు తెలియచేయకుండా నా తండ్రి చిన్న కార్యమే గాని పెద్ద కార్యమే గాని చేయడు. నా తండ్రి ఇదెందుకు నాకు మరుగు చేయననగా, దావీదు, నేను నీ దృష్టికి అనుకూలడన్న సంగతి నీ తండ్రి రూఢీగా తెలుసుకొని యోనాతానునకు చింత కలగకుండుటకై ఇది అతనికి తెలపననుకొనుచున్నాడు. అయితే యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నిజముగా, ఈ మాట వినాలి, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నిజముగా నాకును మరణమునకు అడుగు మాత్రం ఉన్నదని ప్రమాణము చేయగా, యోనాతాను, నీకేమి తోచునో దానినే నేను నీ ఎడల జరుపుతున్నా. నేను దేవుడి పరిశుద్ధ లేఖనాన్ని తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. కూర్చుందామండి అందరము. ఇంకెవరన్నా బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటే ఇప్పుడే వెళ్ళండి. ఇంకా బయటికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఏం జరిగింది? బయటికి వెళ్ళారు, బాగాలేదు. సరే, యెషమాయ కొరకు ప్రార్థన చేయండి. హెల్త్ బాగాలేదని తెలిసింది కనుక తండ్రికి వరకు ప్రార్థన చేద్దాం. అందరూ కూడా 1 నిమిషం ప్రార్థన చేద్దాం. దేవుడు మేలుకల్ప. అలాగే నిన్న రమణ వాళ్ళ చెల్లి గౌరీ ఏదో సమస్య చెప్పింది. మన ఇప్పుడు ఈరోజు ఓకే. గౌరీ అంటే మీకు తెలియదు, చాలామంది తెలియదు. మా చిన్నప్పుడు ఎక్కడ ఉన్నది, ఇక్కడ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఖమ్మం అటు ఉంటున్నారు. ఈరోజు వాళ్ళ మనవడ అన్నప్రసన్న కార్యక్రమము కనుక దాని గురించి కూడా మనం ప్రార్థన చేద్దాము. ఇంకా బయటికి వెళ్ళే మనసు ఎవరికి ఉంటే ఇప్పుడే వెళ్ళిపోండి. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న మనసు బయట లాగుతూ ఉంది అనుకో, మీరు ఎక్కడ కూర్చొని కూడా మీ శరీరం వేస్ట్, ఇక్కడ మీ మనసు వేస్ట్. బయటికి లాగే మనసు ఉంటే వెళ్ళిపోండి, లేదంటే తాళం వేసేస్తాను. వాక్యం ఏదో తాళం వేస్తాం, తాళాలు వేసేవి. మరి యేషబ్ గారి కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి స్తోత్రములు. ఉదయకాల సమయంలో మరి నాయన యేషబ్ మామయ్య నీ చేతికి అప్పగిస్తున్నాను. ఆ బిడ్డకు వచ్చిన గ్యాస్ నొప్పి, బలహీనత, అది యేసుక్రీస్తు నామములో ఇప్పుడే తొలగిపోయి కుటుంబంలోకి ఏ కీడు ఆపద రాకుండా మీరే మరణమును తప్పించిన ఆయన సహోదరుని క్షేమంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నా. మీరు ప్రార్థన ఆలకించినందుకు వందనాలు, స్తోత్రాలు. అలాగే గౌరీ మనవడు ఈరోజు అన్నప్రసన్న కార్యక్రమంలో కూడా తోడుగా ఉండండి. ప్రతి కార్యాన్ని మీరు నెరవేర్చమని యేసు నామమును అడుగుతూ మీరే ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. రైట్, మంచిది. ఈ ఉదయకాల సమయంలో నా చిన్న సాక్ష్యము, నిన్న జరిగిన చలమయ్య మంచి సాక్ష్యాన్ని పంచుకున్నాడు. మరి మీ అందరు చేసిన ప్రార్థన బట్టి మరి కాజీపేట వెళ్ళి హమ్మింగ్ వస్తుందా? హమ్మింగ్ వస్తుంది. ఆ కిటికీలు తీయిపోయారా? ఎట్లాను ఏసీ లేదు కదా, కిటికీలు ఓపెన్ చేస్తే అన్నీ తీసేమన్నాయా? హమ్మింగ్ వస్తుంది. అందుకని రైట్, హమ్మింగ్ రాకుండా ఉండాలంటే డోర్స్ ఓపెన్ చేస్తే హమ్మింగ్ రాదు. తీయండి అది కూడా. చూడండి, ఇక్కడ చిన్న విషయం ఏమిటంటే ఇప్పుడు చదువుకున్న లేఖనము నా సాక్ష్యానికి చాలా దగ్గరగా ఉంది. ప్రార్థన అయిపోయింది రాత్రికాల సమయంలో. అక్కడ ఎలా ఉందంటే భయంకరమైన చలి ఉంది తెలంగాణలో. ఉదయకాల సమయం అని మేము పొద్దున్నే తెల్లవారుజామునే బస్సుకు వెళ్ళటం జరిగింది, ట్రైన్కి, 6 గంటల ట్రైన్కి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే ప్రార్థన సాయంకాలం అని. నేనేం చేయాలి? సరే, సేవకుడితో మాట్లాడుతూ ఉన్నాం, టైం తెలియలేదు. సాయంత్రం అయిపోయిన తర్వాత రాత్రి ప్రార్థన
దేవుడు ఘనంగా జరిగించాడు. కాజీపేటలో 12వ తారీఖు. దురాత్మ ఏం చెప్తుందంటే, ప్రవక్త వర్తమానంలో నేను పాస్టర్ గారు కూడా చదివి చెప్పాడు. అక్కడ దురాత్మ ఏం చేస్తుందంటే, నిన్ను ప్రార్థనకి వెళ్ళొద్దు అని చెప్పదు, ప్రార్థన చేయటం ఆపొద్దు అని చెప్పదు, బైబిల్ చదవద్దు అని చెప్పదు. ఏం చెప్పిందంటే, ఈ వారం వెళ్ళకపోతే ఏం కాదు అని చెప్పింది. సైతాన్ ఏం చెప్పింది నీకు? ఈ వారం వెళ్ళకపోతే ఏం కాదు, ఈ వారం నీ సొంత పనులు ఏమైనా చేసుకోవచ్చు. రికార్డ్ అవుతుందా? దురాత్మ చెప్పుచున్న విషయాలు ఇవి. ఆమేన్. అది నీ హృదయాన్ని ఎలా ప్రేరేపిస్తుంది అంటే, నువ్వు భక్తి చేస్తున్నట్లే అనిపిస్తుంది. నేను చాలాసార్లు చెప్పాను, దయ్యము ఎప్పుడూ కూడా నీకు ఒక భయంకరమైన రూపాన్ని కలిగి రాడు. నల్ల దుప్పటేసుకొని, పెద్ద కోరమేసాలు పెంచుకొని, లేకపోతే ఎంతెంత పళ్ళు పెట్టుకొని, అమ్మో పళ్ళు గుచ్చుకుంటే ఆ రక్తం తాగుతాడేమో, ఎర్రటి కళ్ళు వేసుకొని, మధ్యరాత్రులు నువ్వు బయటకు రాగానే చెట్ల చాటు నిలబడి అట్ట బెదిరించాడు నిన్ను. అది వాడి పని కాదు. ఆమేన్. మధ్యరాత్రులు చాలా మంది పాసలు వేసినప్పుడు భయపడతారు, చెట్లకి వెళ్ళి చూసుకుంటా. అక్కడ ఏం దెయ్యం ఉండదు, మీరు భయపడొద్దు. వాడు అలా రాడు, మీ ఇంట్లో మీ చుట్టంలాగే వస్తాడు. ఆ టయానికి వచ్చి నేను ప్రార్థనకి వెళ్ళనివ్వడు. ఇక్కడ చదవబడిన లేఖనములో సహోదరుడు ఒక మాట చెప్పాడు, మరణము తప్పించుట యెహోవా వశము. ఈరోజు నా అంశము కూడా అదే, మరణము నుండి తప్పించుకుని ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఎలాగా? మనం ఇక్కడ వాక్యాన్ని మనకు తెలుసు, కొద్ది స్టోరీ తెలుసు. ఆ స్టోరీ ఏమిటంటే, దావీదు అనే ఒక రాజు ఉన్నాడు. ఆమేన్. ఇంతకుముందు మనం చదువుకున్నాము. ఆయన ఎక్కడ, మా పోయిన ఆదివారం మనకి ఎక్కడ ఆగింది అంటే, దావీదు తన మొదటి యుద్ధాన్ని దేవునికి అప్పగించాడు, తర్వాత యుద్ధాలన్నీ దేవుడే చేశాడు. ఆమేన్. అందుకే పోయిన వారం మనం మాట్లాడిన మాట అంటే, ఆ మొదటి అడుగు దేవునికి ఇవ్వు, ఆ మొదటి ఫలము దేవునికి ఇవ్వు, ఆ మొదటి భాగము దేవునికి ఇవ్వు, మిగిలిన భాగాలన్నీ దేవుడే సమకూరుస్తాడు. హల్లెలూయా. నువ్వు ఒక అరణ్య ప్రయాణం ప్రారంభించబోతున్నావు, ఒక శ్రమలతో కూడిన ప్రయాణం నువ్వు ప్రారంభించబోతున్నావు, లేదా ఒక కష్టాలు రాబోతున్నాయని ఒక సమస్య తెలిసింది. కానీ నువ్వేం చేస్తావంటే, ఆ ప్రయాణం అంతా నువ్వు చేయలేవు. ఆమేన్. ఆ శోధనలన్నింటిలో నువ్వు నడవలేవు, ఎందుకంటే నీకు అంత ఓర్పు లేదు, అంత దాన్ని ఏమంటారు, ఓపిక లేదు. ఎందుకంటే అప్పటికే నీ జీవం కృంగిపోయింది, అప్పటికే నీ సమస్యలతో నువ్వు కృంగిపోయి ఉన్నావు. మరలా మరొక సమస్య నెత్తి మీదకి వచ్చి పడుతుందంటే దాన్ని మోయటానికి నువ్వు సిద్ధంగా లేవు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఏం చేయాలి? ప్రభువా నాకు శ్రమ వచ్చింది, ప్రభువా నాకు శోధన వచ్చింది, నాకు భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి, కనుక ఇప్పుడు ఇందులో నేను ప్రవేశించి ఇందులో నుంచే నేను నడవాలి, నాకు వేరే మార్గము లేదు. కానీ ఆ మార్గంలో నేను వెళ్ళటానికి ముందుగా నా మొదటి అడుగు నీకు అప్పగిస్తున్నాను ప్రభువా. ఆమేన్. ఆ అడుగు ముందు భాగంలో దేవుని పెట్టుకొని నువ్వు నడిస్తే నీ మార్గమును ఆయన తెరుచుకుంటూ వెళ్తా ఉంటాడు. ఆమేన్. అప్పుడు ఆ శ్రమలు కానీ, ఆ బలహీనతలు కానీ, ఆ కష్టాలు కానీ, కన్నీరు కానీ ఏది కూడా నిన్ను తాకనివ్వదు. ఎందుకంటే నీ కొరకు ఆయన ఒక మార్గాన్ని తెరుచుకుంటూ వెళ్తున్నాడు ఎదుట. హల్లెలూయా. ఆ మార్గము కఠినమైంది కావచ్చు, లేకపోతే నీ ఎదుట వేసిన తలుపులకి ఇనప గడియలు పెట్టి తాళాలు వేసి ఉండొచ్చు, ఇనప సంఖ్యలు వేసి తాళాలు వేసి ఉండొచ్చు. అయినప్పటికీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ ఇనప గడియలను విరగగొట్టి, ఎప్పుడు నువ్వు ఆయనకు అప్పగించినప్పుడు, నువ్వు ఆయనకు అప్పగించకుండా దేవుడే చూసుకుంటాడు. నీ బాధ్యత అసలు దేవునికి. నువ్వు చూడండి, నీ భర్త అంటాడు, అమ్మా ఈరోజు కూరలు వండు అంటాడు, ఏమంటే ఆదివారం కాబట్టి చికెన్ వండు అంటాడు. నువ్వేమంటావు? వెళ్ళి తీసుకురా, తీసుకొస్తే నేను వండుతాను. ఆయన అంటాడు, నేను వెళ్ళలేనమ్మా, కాస్త పిల్లనో పంపు అంటాడు. అన్నప్పుడు నువ్వేమంటావు? డబ్బులు ఇవ్వయ్యా అంటావు. డబ్బులు ఇవ్వయ్యా అంటే ఇప్పుడు ఆయన అనాలి, డబ్బులు జేబులో ఉన్నాయి కానీ ఏమంటున్నాడంటే కూర వండు. డబ్బులు ఆయన జేబులో ఉన్నాయి కానీ ఏమంటాడు? మంచి మసాలా వేసి కూర వండు అని అంటున్నాడు. ఆమంటుంది, నువ్వు డబ్బులు నా చేతికి ఇవ్వకుండా నేను ఎలా తెప్పించను? ఇది ఎంతవరకు నిజమేనా? ఇది నిజమైన మాట కదా. డబ్బులు ఇవ్వకుండా ఏమన్నా వండుతారు మీరు? చెప్పాలి. మరి నీ సమస్యను దేవుని చేతిలో పెట్టకుండా ఇది తీర్చు అంటే అది నిజమైతే ఇది కూడా నిజమే. నీ సమస్యను దేవుని చేతికి అప్పగించకుండా, నువ్వు నడిచే మార్గము ఎదుట దేవుణ్ణి పెట్టుకోకుండా,
ప్రజలా, అది ఇరుకు మార్గం అని తెలుసు, కష్టాల మార్గం అని తెలుసు, శ్రమలతో కూడిన మార్గం అని తెలుసు. అందులోకి వెళ్ళటానికి దేవుణ్ణి నువ్వు ముందుకు పెట్టుకోకుండా నువ్వు నడుస్తాను, నేను వెళ్ళగలను అంటే అదేను ఇరుకైనది, కరుకైనది, ముళ్ళతో కూడినది, రప్పలతో కూడినది, ఇంకా కఠినమైనది, భయంకరమైన లోయలు, కొండలు, పర్వతాలు. నువ్వు ఎలా నడవగలుగుతావు? అందుకే ఈరోజు మనకు ఎవరు అవసరం అంటే నీ ఎదుట మార్గం తెరిచే దేవుడు ఈరోజు మనకు అవసరమయ్యా. హల్లెలూయా. నీకు మార్గాన్ని తెరిచే దేవుడు నీకు అవసరమై ఉన్నాడు. నువ్వు ఆయన గుర్తిస్తే నువ్వేం చేస్తావంటే నీ ఎదుటికి ఆయన తెచ్చుకో. ఆ మొదటి అడుగు, మరణమునకు జీవమునకు మధ్యలో ఒక అడుగు ఉంది. ఆ ఒక్క అడుగులోనే నీ మరణము నీ జీవం తేలిపోద్ది. ఎందుకంటే ఇక్కడ దావీదు నిజంగా గొలియాతుతో యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు పోయిన వారం చెప్పాను, ఆ మొదటి యుద్ధం ఆ జీవితంలో దావీదుకి. అప్పటి వరకు ఆయన సింహాలను పోరాడి గెలిచాడు, జంతువులతో పోరాడి గెలిచాడు, క్రూర మృగాలతో. కానీ మనుషులతో యుద్ధం చేయలేదు, శత్రువులతో యుద్ధం చేయలేదు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకి వ్యతిరేకంగా లేచిన ఫిలిస్తీన్లతో కానీ ఏ మనుషుడితో దావీదు యుద్ధం చేయలేదు. తన జీవితంలో ఎదురైన మొదటి యుద్ధం. ఆమేన్. కానీ సవాలు విసిరాడు. వీడంతా జీవము గల దేవుని సంఘము ఎదుట సున్నత లేని ఈ ఫిలిస్తీయుడంతా. మరి ఆ మాటకి నిలబడాలిగా. సవాలు విసిరినప్పుడు సవాలుకి నిలబడాలి. ఆమేన్. సవాలు విసిరినప్పుడు సవాలుకి నిలబడాలి. ఒక్కోసారి సంఘంలో ఒక్కోసారి రోషంగా మాట్లాడతారు, కానీ నిలబడరు. మాటల వరకే రోషంగా నిలబడతారు. ఎంత రోషమో. కానీ తర్వాత అడిగితే ఏదో ఆ టైంలో అలా అనేసేయాలే అంటారు. అయిపోయింది. రోషంగా మాట్లాడటం ఎందుకు, పరువు తీసుకోవటం ఎందుకు? ఇక్కడ దావీదేం చేస్తున్నాడు? రోషముగా మాట్లాడాడు. వాడెంత? ఆ మాట ఎక్కడికి వెళ్ళింది? రాజు దాకెళ్ళింది. ఆ పొట్టోడిని ఇట్లోకి రండి అన్నాడు. వచ్చాడు. వచ్చి నిలబడితే రాజు ఇట్లా చూస్తున్నాడు దావీదుని. ఎందుకంటే సౌలు ఆజానుబాహుడు, ఎత్తైన భుజాలు కలిగిన వాడు అన్నది బైబిల్లో. అవునా? ఇశ్రాయేలీలు సౌలుని ఈడు మా రాజు అని అనుకోవటానికి కారణం ఏంటంటే ఎత్తైన భుజాలు, చాలా ఎత్తు. దావీదు రాగానే ఎట చూస్తున్నాడు సౌలు. దావీదని సౌలుకి ఎట చూస్తున్నాడు. అలాంటి వాడిని ఇప్పుడు సవాల్ చేసి నిలబడుతున్నాడు. ప్రజలా, అంత చాలా ఎత్తు తక్కువ కలిగినటువంటి వాడు. ఎత్తులో తక్కువ కానీ విశ్వాసంలో ఎక్కువ. ఆమేన్. ఎంత విశ్వాసం అంటే నేను నా ఎదుట ఎలాంటి యుద్ధం వచ్చినా నేను నా దేవుని చేతికి అప్పగించుకుంటే నాకు జయము ఆయనే ఇస్తాడు అనే విశ్వాసం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు అలాంటి గొప్ప విశ్వాసాన్ని మీరు కూడా కలిగి ఉండాలి. అది ఎలాంటిది అయ్యినదంటే దావీదు ఏం చేస్తున్నాడు అన్నాడు, యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాది. యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాది. ఆ మాట చెప్పటమే దేవుడు రంగం మీదకి వచ్చేసాడంట. ఓ నా కుమారుడు యుద్ధాన్ని నా చేతికి అప్పగించాడు. నేను ఒక మాట చెబుతా, ప్రవక్త చెప్పిన మాట. ఈరోజు మనకు అనేక రకాల యుద్ధాలు ఉన్నాయి మన ఎదుట. అంటే నీ సమస్య ఒక యుద్ధం. చిన్నమ్మాయి వింటున్నావా? నీ సమస్య ఒక యుద్ధం. నీ అనారోగ్యమే పోరాటమే కదండి. మంచం మీద నాకు మొన్నంతా పోరాటమే. అదొక యుద్ధం. గోడల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడువ నొప్పులు, తుంటి నొప్పులు, అన్ని నొప్పులు. అదొక యుద్ధం, పోరాటం, నొప్పులతో పోరాటం. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ పోరాటాన్ని దేవుని చేతికి అప్పగిస్తే దేవుడంట ప్రవక్త కావచ్చు, సేవకుడు కావచ్చు, ఒక విశ్వాసి కావచ్చు, ఎవరైనా తమ యుద్ధాన్ని చేస్తాడంట దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రోజు నీ యుద్ధాన్ని దేవునికి ఇస్తావా? నీ సమస్యను దేవునికి అప్పగిస్తావా? నీ రోగాన్ని, నీ బలహీనతని దేవునికి అప్పగించుకోగలుగుతావా? హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఒక్కడే సహాయకుడు. ఆయన మాత్రమే చెయ్యగలడు. మన విశ్వాసానికి ఆధారం దేవుడే. మన ప్రార్థన నమ్మి ప్రార్థన చేస్తున్నామంటే మన నమ్మకానికి, మన ప్రార్థనకి ఆధారం ప్రభువైన యేసుక్రీస్తే. హల్లెలూయా. అందుకే దావీదు ఏమైంది? యుద్ధం గెలిచాడు. గెలవగానే అందరంట రాజు ఏం చేశాడు? దావీదుకి ఓ శాలువా కప్పి వీధుల్లో తీసుకెళ్ళాడంట. మన రాజ్యానికి ఏం తెచ్చాడు? జయాన్ని తెస్తే రాజును దావీదుని గణపరచాలని తీసుకెళ్తున్నాడు. అప్పటికే ప్రజల హృదయాల్లో దావీదు గణపరచబడ్డాడు. సింహాసనం మీద వెళ్తా ఉన్నారు, రథం మీద. పక్కన ఇటు ఉన్నారు స్త్రీలు, ఇటు ఉన్నారు పురుషులు ఉన్నారు, కొన్ని వేల కొలతగా ఉన్నారు. వాళ్ళందరూ ఒక్కసారి స్వరం ధరించి
కేక వేశారంట. సౌలు 1000 కొలదిగా చంపాడు, కానీ దావీదు 10,000 కొలదిగా చంపాడు. హల్లెలూయా. సౌలు 1000 కొలదిగా, దావీదు 1000 కొలదిగా శత్రువులను నాశనం చేశాడని దావీదును కనపరుస్తా ఉంటే దురాత్మ వచ్చిందంట సౌలులోకి. సంఘంలో కూడా ఒక్కోసారి ఎవరైనా గట్టిగా పొగిడితే వస్తుంది కదా. సౌల్లో ఉన్న దురాత్మ ఫ్యామిలీలు చాలా మంది ఉన్నట్టున్నారు ఇక్కడ. ఎవరినన్నా ఒకళ్ళు అమ్మాయిలు బాగున్నారు అంటే చాలు, అంటే మేము బాగోలేదనేగా. అసలు ఎలాంటి దురాత్మ తెలుసు అది. బాగున్నారంటే బాగున్నారు, ఒకళ్ళు బాగోలేదని నేను అన్నానా? అది మీరు అనుకుంటే అది మీ దురాత్మ. అది వాళ్ళు సౌలునే ద్వేషించరా. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. ఉన్నది చెప్పారు. ఉన్నది చెప్తే దాన్ని ఏమంటారు? ఎందుకు ఉన్నది చెప్తే ఉలుకుపాటు ఎందుకు అంటారు కదా. చెప్పాలి. సంఘంలో ఎవరైనా మంచిగా నీతిగా ఉంటే వీళ్ళు బాగున్నారని చెప్పగానే వెంటనే సౌల్లో ఉన్న దురాత్మలన్నీ వచ్చి నీలో కూర్చుంటాయి. అతడు అభిషక్తుడే, ఇతడు అభిషక్తుడే. ఇద్దరిని ఒకే ప్రవక్త అభిషేకించాడు. ఇద్దరు కొరకు దేవుడే చెప్పాడు ప్రవక్తకి, వీడిని అభిషేకించు, వీడిని అభిషేకించాడు. ఆమేన్. కానీ ఇక్కడ సౌలులో దురాత్మ దూరి ఆ క్షణం నుంచి దావీదుని ఎలా చంపాలా అని ప్రయత్నం చేస్తానంట. ప్రక్కనే ఉన్నాడు, ప్రక్కనే దావీదు ఉన్నాడు, ప్రక్కనే మరణం ఉన్నది. జీవము కలిగిన దేవుడేను దావీదుకు తోడుగా ఉన్నాడు, దురాత్మను సౌలుకి తోడుగా ఉన్నాడు. మధ్యలో ఒక్క అడుగే తేడా. చూసారా? మీ ప్రవక్త అన్నాడు చాలా వర్తమానం ఉందిగా, రేపు వచ్చే ఆదివారం చెప్దాము, లేదా గురువారం చెప్పుకున్నాం వీలుంటే. అది లేదు, ఈ వాక్యాన్ని గురువారం కంటిన్యూ చేస్తా. నీకు దురాత్మకి ఒక్క మధ్యలో ఒక్క అడిగేనంట, నీకు నరకానికి ఒక్క అడిగేనంట మధ్యలో. హల్లెలూయా. నిత్యత్వానికి, నిత్య జీవానికి, లేకపోతే నిత్య నరకానికి ఒక్కరోజేనంట తేడా. ఒక్క అడుగులోనే నువ్వు వేసే ఆ చివరి అడుగు ఎక్కడ పడుతుంది? ఒకవేళ చూడండి, ఈ భూమి మీద ఇప్పుడు డిసెంబర్ 31వ తారీఖు లోపు చాలా మంది చచ్చిపోతారు. భూమి మీద చాలా మంది చచ్చిపోతారు. మనం ఊహించనటువంటి వాళ్ళు మరణం పొందుతారు. మనకు ఊహల్లో లేని వారు కూడా చనిపోతారు 31వ తారీఖు లోపు. వాళ్ళ కుటుంబాల్లోకి మరణం వస్తుంది. వాళ్ళు వేసే చివరి అడుగు ఎటువైపు వెళ్తుంది? దేవుని మార్గం నిత్యజీవం వైపు వెళ్ళిందా, లేకపోతే నరకం వైపు వెళ్ళిందా? తర్వాత ఇక అడుగులు లేవు, ఇక వేయటానికి అడుగులు లేవు. ఇక ఈ భూమి మీద నేను దేవుని వైపు తిరుగుతాను అనే సమయం లేదు, నేను మారు మనసు పొందుతాను అనే సమయం లేదు, ఇంకా నేను దేవుణ్ణి వేడుకుంటాను అనే సమయం లేదు. ఆ ఒక్క అడుగు ఎవరికి దొరికిందంటే కలవరి సిలువలో ఒక పాపికి దొరికింది, ఒక దొంగకు దొరికింది. వాడు దిగిరాలేడు, అపోస్తుల సంఘానికి వెళ్ళి వాక్యము వినలేడు, బాప్తిస్మం తీసుకోలేడు, అలాగే ప్రభురాత్రి భోజనంలో పాల్గొనలేడు, పాద పరిచర్యలో పాల్గొనలేడు. ఆమేన్. అతడు రక్షణ పొందలేడు. అవునా? తాను చేసిన తప్పులన్నీ జక్కయ్య ఒప్పుకున్నట్లుగా ఎవరింటికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒప్పుకోలేడు. ప్రైజ్ ది లార్డ్. ఆ సమయం లేదు. ఇక అతను మరణ గడియ. కొద్ది సమయం అయితే సైనికుడు వస్తాడు, వచ్చేం చేస్తాడు? ఒక పెద్ద ఇనపరాటుతో మొదట కాళ్ళు ఎరగొడతాడు. సిలువ ముద్రన ఒక వ్యక్తి యొక్క కాళ్ళు విరగొడతాడు. యేసు ప్రభువును కూడా అలాగే విరగొట్టడానికి వచ్చారు. సిలువ మీద మరణించకపోతే ఏం చేస్తారంటే కొద్ది సమయం తర్వాత అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత కాకులు వస్తాయి. ఆ కాకులు వచ్చి కళ్ళు పొడుచుకు తింటాయి. తర్వాత ఏం చేస్తాయి? మెల్లగా ముఖాన్ని పీకు తింటూ స్టార్ట్ చేస్తాయి. సాయంత్రం అయిన తర్వాత సైనికుడు వస్తాడు. చనిపోయాడా లేదు, ఎందుకంటే చీకటి పడే లోపల ఆ సిలువ మీద నుంచి ఆ వ్యక్తులను దించాలి. ఆమేన్. హల్లెలూయా. అది భయంకరమైన మరణ గడియ ఒక వ్యక్తి జీవితంలో. ఒకవేళ సైనికుడు వచ్చి ఒకవేళ చూస్తే అతను ఇంకా కదులుతా ఉంటే ఏం చేస్తాడంటే ఒక పెద్ద ఇనపరాటు తీసుకొని కాళ్ళు ఎరగొడతాడు. కాళ్ళు ఎరగొట్టగానే అందులో నుంచి రక్తం కారి చనిపోతాడు. అప్పటికి చావకపోతే ఏం చేస్తాడంటే బల్లెముతో గుండెలో గుచ్చుతాడు. అప్పుడైనా చనిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. కానీ యేసు ప్రభు ఆ సమయానికి ఏమైందంటే నిజంగా ఒకడు వచ్చాడు కాళ్ళు ఎరగొడటానికి, కానీ అప్పటికి ఆయన చనిపోయి అన్నట్లు బైబిల్ చెబుతా ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు దొంగకి లాస్ట్ గడియ, చివరి గడియ. ఏం చేయాలో తెలియదు. ఇక అడుగు భూమి మీద పెట్టే అవకాశం లేదు. ఇక మరణము తప్ప మరొక అడుగు లేదు.
ఆ సమయంలో ఏం చేశాడు? తన కుడి వైపున ఉన్న యేసు వైపు తిరిగాడు. తన కుడి వైపున ఉన్న యేసు వైపు తిరిగి అన్నాడు, తండ్రి నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నేను నీ రాజ్యంలోకి రావడానికి యోగ్యుడను కాను, అర్హుడను కాను, యోగ్యుడిని కాను. ఇక నా తర్వాత పడే అడుగు అయ్యా నరకములో పడకూడదని నేను కోరుకుంటున్నాను. ఆ ఒక్క అడుగు గురించే ప్రార్థన చేశాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏం చేశాడు? అతన్ని మరణములో నుంచి జీవములోకి తప్పించే మార్గమును వాక్యము ద్వారా ఏర్పాటు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడు? ఇప్పుడే నీవు నాతో పరదేశంలో ఉండువు. దేవుడు అతని కొరకు మరణము నుంచి తప్పించే ఒక మార్గాన్ని కలవరి సిలువలోని దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. సరే, ఇక్కడ మళ్ళీ దావీదు దగ్గరికి వస్తున్నా. దావీదు ఏమన్నాడు? ఇంకా దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దావీదుకు తెలిసిపోయింది సౌలును చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని. వెళ్తున్నాడు, చేలల్లో దాక్కుంటున్నాడు, వెళ్తున్నాడు, పొదల్లో దాక్కుంటున్నాడు, అక్కడ సైన్యాన్ని పంపుతున్నాడు, తెలుసుకుంటున్నాడు, వస్తున్నాడు, దావీదు పారిపోతున్నాడు. ఇక ఏం చేయాలో అర్థం కాక తన ప్రాణ స్నేహితుడు సౌలు యొక్క కొడుకే దావీదు యొక్క ప్రాణ స్నేహితుడు యోనాతాను పిలిచి అన్నాడు, అయ్యా యోనాతానా, మీ నాన్న నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేనేం చేశాను? మీ నాన్నకి వ్యతిరేకంగా నేనేమైనా పాపం చేశానా? నీ తండ్రికి వ్యతిరేకంగా నేనేమైనా చేశానా అనగానే యోనాతాను, లేదు మా డాడీ అలాంటి వాడు కాదు, నా తండ్రి అలాంటి వాడు కాదు. రాజ్యంలో ఏదన్నా జరుగుతూ ఉంటే నాకు చెప్పకుండా చిన్న పని కూడా చేయడు మా నాన్న. ఆమె అప్పుడు దావీదు అన్నాడు, నిజమే, కానీ ఈ విషయాన్ని మరుగు చేయడానికి నువ్వు నా ప్రాణ స్నేహితుడు అయ్యి ఉన్నావు కనుక ఈ మాట చెబితే ఎక్కడ నువ్వు నొచ్చుకుంటావేమోనని నీ తండ్రి నీకు చెప్పకపోవచ్చు. అయితే ఆయన ఏమన్నాడు? యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నిజముగా నాకును మరణమునకు అడుగు మాత్రమున్నదని ప్రమాణము చేయగా. అడిగే దూరం ప్రమాణం చేస్తున్నాడు, దేవుడు తోడయ్యా, నీ తోడు, నాకు మరణానికి మధ్యలో ఒక్క అడుగే. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? దావీదుకి ఒక మార్గం తెరవాలి, మరణము తప్పించబడే మార్గము. ఈరోజు చాలా మంది జీవితాల్లో భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నా దేవుడి వైపు చూసే పరిస్థితులు ఉండవు. చాలామంది అంటారు, సస్తే సత్యంలేండి, మేము రాలేము ప్రార్థనకి, పోతే పోయాలండి, అందరూ పోతున్నారు, మేము పోతాం, ఇంకంతే. ఇదంతా ఒక నరకానికి వెళ్ళే ఒక ఫ్యామిలీ, ఒక బ్యాచ్ అంతా అక్కడ కలుసుకుంటారు. కాలేటప్పుడు తెలిసిద్ది, మా ఆవిడ చెప్పింది రా అయినా నేను వినలేదని. అక్కడ జరుగుతాయి ఆ సంభాషణలు. అమ్మా అక్కడ జరుగుతాయి సంభాషణలన్నీ. మా అబ్బాయి చెప్పాడు రా, ఇది మంచిది కాదు నాన్న అని చెప్పాడు, అయినా కానీ నేను వినలేదు, ఇంటే బాగుండేది, ఇప్పుడు అగ్గిలో కాలాల్సి వస్తుంది. అగ్గి ఎక్కడ ఉంటుంది వీళ్ళకి? అగ్నిగుండంలో మీటింగ్ పెట్టుకుంటారు వీళ్ళంతా, డ్యాన్స్ వేసుకుంటారు, కాలుకుంటారు, నరకం అనిపిస్తారు. నీ హృదయాన్ని మార్చుకోకుండా నువ్వు ఎంత భక్తి చేసినా ఒకరోజు నువ్వు నరకంలో కాలాల్సిందే. నీ హృదయంలో మార్పు రాకుండా, పశ్చాత్తాపం రాకుండా, క్షమాపణ మనసు లేకుండా, క్షమించే మనసు లేకుండా, ఇంకేంటి లోబడే తత్వం లేకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు ఎంత భక్తి చేసినా నీ హృదయంలో సరి అయినటువంటి యథార్థత లేకపోతే, నిజమైనటువంటి మార్పు లేకపోతే, నువ్వెంత భక్తి చేసినా నీ చివరి అడుగు మరణంలోకే పడింది. ఎందుకని? దేవుడు అన్నాడు, ఆయన ఒక సంఘం కొరకు రాబోతున్నాడు, అది మడత లేనిది, మచ్చ లేనిది, కలంకము, హృదయానికి సంబంధించినవి అన్ని కలంకము లేనిది, డాగు లేనిది, ద్వేషము లేనిది, అసూయ లేనిది, ఇంకా కుట్రలో కుతంత్రాలు లేనిది, మనసులో ఒకటి పెట్టుకొని పైకి భక్తి చేసే స్వభావం కలిగినటువంటిది. ఇంకా ఆదివారం ప్రార్థన రాపోయిన పర్వాలేదు, దేవుడు నన్ను ఎక్కడైనా తీసుకెళ్ళి నడిపించుకుంటాడు, లేకపోతే దేవుడి కొరకు ఎక్కడైనా నేను వెళ్ళి రావచ్చు. నీ సేవకు విడిచిపెట్టి నువ్వు వెళ్ళి ఏం సేవ చేస్తావు అక్కడ? దేవుని పర్మిషన్ లేకుండా చేయాలని ఉద్దేశం ఉంటే వెళ్ళండి, నో ప్రాబ్లం. కానీ దేవుడిని అడగాలి, అయ్యా నాకు ఇలా ఉంది. సేవడు సంఘం అంతా ప్రార్థన చేస్తారు, అవునా? అయ్యా మరి సహోదరుడు లేచాడు సేవ చేయటానికి, ఒక సంఘాన్ని అప్పగించని ప్రార్థన చేస్తారు. ఎందుకే చెప్తే దురాత్మ కూడా నిన్ను అలా ప్రేరేపిస్తుంది, దేవుని సేవే చేయి. కానీ నువ్వు సంఘానికి రాకపోయినా పర్వాలేదు, నువ్వు దేవుని పని నిమిత్తమే వెళ్ళు, కానీ ఆదివారం సంఘానికి రాకపోయినా పర్వాలేదు. ఈ రకమైన ప్రేరేపణ నువ్వు అనుకుంటావు ఇది దేవుడు నన్ను ప్రేరేపిస్తేనే జరిగిందని. కాదు, దేవుని యొద్ద నుంచి వచ్చిన దెయ్యం ప్రేరేపించడాన్ని బట్టి నీకు అలాంటి తలంపులు వస్తాయి.
ఎందుకంటే ప్రవక్త చెప్పాడు, దురాత్మ వచ్చి వాళ్ళని భక్తి నుంచి దూరం చేయదు, ప్రార్థన నుంచి దూరం చేయదు, వాక్యం నుంచి దూరం చేయదు, విశ్వాసం నుంచి కూడా దూరం చేయదు. దేవుని సన్నిధి నుంచి ఎలా పోయినా పర్వాలేదులే అనే స్వభావాన్ని కలగజేసి, నీకు ఎప్పుడైతే ఇలాంటి స్వభావం, నీ ఇంటికి చుట్టాలు వచ్చారో ఆదివారం నువ్వు వెంటనే గ్రహించాలి, దెయ్యాలు వచ్చాయి, మీరు ఆ గదిలో కూర్చోండి దెయ్యాలారా, నేను ప్రార్థన చూసుకొని వస్తానని చెప్పాలి. దెయ్యాలకు లోబడి ఆదివారం ప్రార్థన మానేసే విశ్వాసులకు నేను చెప్తున్నాను. వినబడిందా? 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 ఆదివారం చుట్టాలు రాగానే దెయ్యాలారా వచ్చారు నా ప్రార్థన చెడగొడటానికి, మీరందరూ ఆ గదిలో ఉండండి, మీకు కావలసింది వండుకొని తినండి, నేను ప్రార్థనకి వెళ్ళి వస్తాను అని చెప్పాలి. వాళ్ళు వచ్చే దెయ్యాలు నిన్ను కూడా తగులుకోగానే ఇంకంతే, మనసు వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తాయి. ఈరోజు అయ్యగారికి ఏం చెప్పాలో, రేపేం చెప్పాలో అంటే ఆ దెయ్యం ఆల్రెడీ వచ్చేసింది నీలోకి. వెళ్ళకూడదనే స్వభావం వచ్చేసి సంఘానికి వెళ్ళకపోతే ఏమన్నా అనుకుంటారు, వచ్చే ఆదివారం ఏమంటారో, తర్వాత ఏమంటారో, తర్వాత ఎప్పుడో పడిద్ది నాకు బుల్లెట్ అనుకుంటారే, ప్రార్థన మారేస్తారు. నిజంగానే పడతాయి. మరి వాళ్ళు అనుకుంటారు ఆ బుల్లెట్లు పడతాయి అని. వాళ్ళు అనుకున్నది, నేను అనుకున్నది కాదు, వాళ్ళు అనుకున్నారు కాబట్టి పడతాయి, అంతే. ప్రైజ్లా. కనుక మనం ఎలాగ దేవునితో నడుస్తున్నామనేది చాలా ప్రాముఖ్యమైనది. మరణమునకు నాకును మధ్యలో ఒక్కడుగే. ఇప్పుడు నువ్వు ఆలోచించే, నీ భక్తికి నీ విశ్వాసానికి సైతానికి మధ్యలో ఒక్కడుగే ఉంటే, ఇప్పుడు నీ అడుగు సైతాను వైపు వేస్తావా, లేదంటే నిజమైనటువంటి వాక్యపు విశ్వాసం వైపు వేస్తావా? చూడండి, నువ్వు వాక్యం విని కూడా నీ ఒక హృదయాన్ని మార్చుకోకపోతే చాలా 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 పరలోకానికి వెళ్ళటం కష్టం. వాక్యము విని, మరి వాక్యం నిన్నేం మార్చింది? వర్తమానం నిన్నేం మార్చింది? ఇదేనా వర్తమాన సంఘము? మీరైనా సంఘశాఖలు వచ్చినట్టు వస్తున్నారు. ఇంకా సహోదరుడు చెప్పినట్లుగా ప్రార్థన అవగానే దొంగగడ్డి కొనుక్కోండి, ఏమైంది? గేదె పాలు ఇట్లా సెంటు 50 రూపాయలు ఎంత ఉంటుంది, కొనుక్కొని చక్కగా గేదెలకు అది ఆహారం. అది 5 గేదెలకు రొమ్ములు వస్తున్నాయి పాలు ఇవ్వకుండా. కారణం అదే, దొంగటి తిని. అది మీకు తెలియట్లా. అయ్యారు గీత తన్నింది, ఎందుకు తగ్గదో అక్కడ రైతులు ఏడిపించా, పాప వాడు గీతల కోసం వాడు ఉంచుకున్నాడు. జాగ్రత్త. అంటే నువ్వు చేస్తున్న ప్రతి క్రియ దేవుడు చూస్తున్నాడు. నీ హృదయ ఆలోచనలు కూడా లెక్కలో రాయబడుతున్నాయి, తెలుసా? నీ హృదయ ఆలోచనలు కూడా లెక్కలో రాయబడుతున్నాయి. చాలామంది కుటుంబాల్లో ప్రార్థన లేదు. దేవుడు నాకు చూపించాడు ఈరోజు ఉదయకాల సమయంలో, మీ కుటుంబాల్లో ప్రార్థన చాలా అవసరం, భక్తి చాలా అవసరం. పొద్దున్నే ఈ రోజున రాత్రి పొద్దున కల వచ్చింది. నా 3 మనవరాళ్ళు భార్గవి, బెన్ని, వాళ్ళ కుటుంబంలో ప్రార్థన లేదని దేవుడు చూపించాడు. సరైన ప్రార్థన లేదు అని దేవుడు నాకు చూపించగానే పొద్దున్నుంచి వాళ్ళని గద్దిస్తూ ఉన్నా, వెళ్ళండి 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 వెళ్ళండి. ఎందుకంటే ఇది సంఘశాఖ కాదు. మరొకసారి చెప్తున్నాను, ఇది వర్తమాన సంఘం. ఈ గడియ యొక్క, ఈ కాలం యొక్క వధువు సంఘం. హల్లెలూయా. దేవుడు ఈ కాలంలో ఈ వధువుని ఎలా ఉంచాలనుకుంటున్నాడంటే, యేసు ప్రభు పుట్టినప్పుడు భూమి మీద ఒక నక్షత్రం ఎలా దిగొచ్చిందో, ఈ గడియలో వధువు సంఘమే ఒక నక్షత్రంగా దేవుడు భూమి మీద ఉంచాలనుకుంటున్నాడు. నీవెవరో కాదు, దేవుని నక్షత్రం. హల్లెలూయా. నువ్వెవరవి? దేవుని యొక్క వెలుగుచున్న నక్షత్రం. మరి ఎలా ఉండాలి దేవుని కొరకు? దేవుని కొరకు ఎలా ఉండాలి? గొర్రెల కాపర్లు దేవుని దగ్గరకు రాక మునిపే నక్షత్రం వచ్చింది అక్కడికి. నువ్వు ఒక నక్షత్రం అనుకుంటే ముందుగానే ఉండాలి అక్కడ. హల్లెలూయా. అలాగ దేవుడు మీ కొరకు మార్గం తెరుచును గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.